నిజామాబాద్ లో రైతులు ఆందోళన చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ లో వేలం నిలిపివేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి అక్కడ నిజామాబాద్ మార్కెట్ కార్యాలయంలో కుర్చీలు ధ్వంసం చేశారు. రైతులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్ కార్యాలయంపై రైతులు దాడి చేశారు. కుర్చీలు కూడా ధ్వంసం చేశారు. బహిరంగ మార్కెట్లో వేలం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో రైతులు ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. బాలకుమార్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతుల డిమాండ్లు ఏంటి? ప్రియా, నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ మార్కెట్ కు పెద్ద సంఖ్యలో పసుపు అమ్మకానికి వచ్చింది. దాదాపుగా 50,000 బస్తాలు అమ్మకానికి వచ్చింది. అయితే ఉదయం నుంచి కూడా మార్కెట్ లో ధరలు సరిగా లేవని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఆన్లైన్ లో దాదాపు 16,000 క్వింటాలకు 16,000 పైసలకు ధర ఉండగా ఇక్కడ నిజామాబాద్ మార్కెట్ లో మాత్రం కొద్ది రోజులుగా ఆఫ్లైన్ లో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయి ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు ఒక్కసారిగా ఆందోళన చేశారు. భారీ ర్యాలీగా మార్కెట్ కమిటీ కార్యాలయానికి వచ్చారు. అధికారి పరిపాలనా భవనాన్ని కూడా ముట్టడించారు. కొద్దిసేపటి క్రితం కుర్చీలు కూడా ధ్వంసం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ బీట్లు బంద్ చేయాలి, ధరలు పెరిగే వరకు పసుపు కొనుగోలు జరపొద్దంటూ కూడా రైతులు ఆందోళన చేస్తూ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుటే బైఠాయించారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కలెక్టర్, చైర్మన్ ఇక్కడికి రావాలి, ధరలు పెంచేలా చర్యలు చూపెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఆన్లైన్ కొనుగోలు చేయాలి, ఆన్లైన్ కొనుగోలు చేసేవారు కూడా పసుపు అమ్మ కూడా రైతులు బిస్కెట్ కూర్చున్నారు. రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.